హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మళ్ళీ బ్లౌజ్ కటింగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇక్కడ ఏంటంటే కొలతలు లేకుండా సైజ్ బ్లౌజ్తో టేప్ వాడకుండా అసలు చదువుకోని వారు కూడా కట్ చేసుకునే విధంగా, ఎలాంటి చదువు రాని వాళ్ళు కూడా కట్ చేసే విధంగా ఈ బ్లౌజ్ కటింగ్ అయితే ఉంటుందండి. చూడండి, ఈ విధంగా కూడా నేను కట్ చేస్తానన్నమాట. చూడండి, ఇక్కడ కింద తగులు తీసేసుకొని ఒక లైన్ అయితే వేసేసుకుంటున్నాను. మొత్తం బ్లౌజ్తోనే కట్ చేస్తానండి, ఎక్కడ టేప్ వాడను. చూడండి, మొత్తం వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. మధ్యలో స్కిప్ చేస్తే మిస్ అయిపోతారు. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ సమానంగా మర్చేసుకొని మనకు టైట్ కుట్ ఎక్కడికుందో అక్కడికి ఒక మార్కు, ఎక్స్ట్రా క్లాత్కి ఒక మార్కు, అది ఉండగా ఇంకొంచెం ఎక్స్ట్రాగా పెట్టేసుకున్నాను 1 ఇంచ్ అంతా. ఎందుకంటే మనకు బ్యాక్ టక్స్ వేస్తాం కదా, దానికోసం. పొడవు వచ్చేసి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి పొడవు దగ్గర లైన్ కూడా వేసేసాను, ఖర్చు కోసం పెట్టేసుకొని ఇంకా దీన్ని అయితే ఒక బాక్స్ షేప్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత తీసుకుంటున్నానంటే 1 ఇంచ్ ఖర్చుకి తీసుకుంటాను కదా, కొద్దిగా 1 ఇంచ్ అంత తీసుకొని ఆ 1 ఇంచ్ ఈ చెస్ట్ లూజ్కి సరిపోతుందండి. ఇంకా అక్కడ ఒక లైన్ అయితే వేసేసాను. ఇది నార్మల్ సైజ్ బ్లౌజే కాబట్టి సరిపోతుంది. ఒకవేళ చెస్ట్ కరెక్ట్గా తెలియాలంటే చెస్ట్ దగ్గర మిడిల్కి మడ్ చేసుకొని పెట్టేసుకుంటే చెస్ట్ వచ్చేస్తుంది. బ్యాక్ నెక్ కూడా పెట్టేసాను. చూడండి, ఇక్కడ అసలు టేప్ వాడకూడదని టేప్ పక్కన పెట్టేశాను. మనం 3 వేలు పెడితే 2 ఇంచెస్ వస్తుందండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను మీకు, చూపించడం కోసమే ఆ 2 ఇంచెస్, 3 వేలు పెడితే 2 ఇంచెస్ వస్తుందని చెప్పడానికి అక్కడ మాత్రం టేప్ వాడాను. చూడండి, మనం 3 వేలు ఇలా పెట్టామంటే అడ్డంగా మనకు 2 ఇంచెస్ కరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్ వచ్చేసి 2 ఇంచెస్ లూజ్ అండి. ఇది కొంచెం పెద్దవాళ్ళ బ్లౌజ్ అనమాట. అందుకని చెప్పేసి వీళ్ళు నెక్ పెద్దగా తొడగరు కాబట్టి 2 ఇంచెస్కి నెక్ లూజ్ పెట్టేసుకున్నాను. చంక డౌన్ ఎలా చూస్తారంటే చూడండి, సైజ్ బ్లౌజ్ సైడ్ కుట్లు ఉంటాయి కదా, అక్కడ పెట్టేసుకొని ఖర్చులతో సహా కలిపి పైకి పెట్టేసుకుంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఆమ్ రౌండ్ కూడా మ్యాచ్ అయిపోతుంది. ఎలా మ్యాచింగ్ చేస్తానో చూడండి, చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ 1.5 ఇంచ్ పెట్టేసుకున్నాను. ఇక్కడ మన ఏలు గుడ్డు ఉంటుంది కదా, ఒక్కటైతే 1 ఇంచ్ ఉంటుంది. దానికంటే కొద్దిగా ఎక్స్ట్రాగా ఇంకొక ఏల్స్లో సగం వరకు పెట్టుకుంటే 1.5, కొద్దిగా తక్కువగా పెట్టుకుంటే 1.5 ఇంచ్ అలా వచ్చేస్తుంది. బ్యాక్ టక్స్ పొడవు వచ్చేసి నెక్ పొడవు ఎక్కువగా ఉంది కదా, 4 ఇంచుల వరకు వేసుకోవచ్చు. నేను ఇక్కడ గీసాను చూడండి, అక్కడ వరకు కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే నెక్ పొడవు తక్కువగా ఉంది కదా, హైట్ లేదు కదా, నెక్ అనేది పైకి ఉంది. చూడండి, ఇక్కడ మాకు బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. స్పీడ్గా అవుతుందండి ఈ విధంగా కట్ చేస్తే. చూడండి, ఇక్కడ నేను ఆమ్ రౌండ్ మ్యాచ్ చేసుకుంటున్నాను. చూడండి, కుట్ల వరకు కరెక్ట్గా వచ్చేసింది నాకు. చూస్తున్నారు కదా, సైడ్ కుట్ల వరకు ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఇలా చూసుకోండి, బ్యాక్ సైడ్ పట్టుకోండి, ఫ్రంట్ సైడ్ కాదు, బ్యాక్ సైడ్ పట్టుకోండి. ఇక్కడ కుట్టు దగ్గర మార్కింగ్ వేసి మళ్ళీ ఒకసారి మీకు నేను చూపిస్తున్నాను. చూడండి, చూడండి, ఇక్కడ మార్కింగ్ వేసి చూపిస్తున్నాను. నా చెయ్యి అడ్డమైపోతుంది అక్కడ మీకు, అందుకని నేను 1కి 2 సార్లు మళ్ళీ ఈ షోల్డర్ దగ్గర కూడా కరెక్ట్గా పెట్టేసుకొని చూపిస్తున్నాను. చూడండి, ఆమ్ రౌండ్ మ్యాచింగ్ ఎలా అవుతుందో. ఇలా చదువుకోని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకునే విధంగా ఉంటుందండి ఈ మెథడ్ అయితే. ఒకప్పుడు ఇలానే కట్ చేసేవాళ్ళు, టేప్ ఎక్కువగా వాడేవాళ్ళు కాదు. మొత్తం ఈ విధంగా కట్ చేసి బ్లౌజ్ కుట్టేవాళ్ళు. చూస్తున్నారు కదా, అక్కడ మార్కింగ్కి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది. ఈ కొద్దిగా ఎందుకు డాట్స్ అంటే మనం కుడతాం కదా, కుట్టినప్పుడు అంత లోపలికి వెళ్తుందనమాట, అది చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, నెక్ ఎలా ఉందో అలా నీట్గా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ ఎలాంటి టేప్ వాడలేదు, ఓన్లీ నెక్ లూజ్ దగ్గర మాత్రం టేప్ ఎందుకు పెట్టానంటే మనం 3 వేలు పెడితే 2 ఇంచెస్ అవుతుందని మీకు తెలియడం కోసం అక్కడ 3 వేలు పెట్టిన తర్వాత 2 ఇంచెస్ చూపించాను అంతే. నేను చాలా బ్లౌజులకు అలా వేలు పెట్టి కట్ చేస్తుంటాను. చూడండి, ఇక్కడ అయిపోయింది. మనకు బ్యాక్ పార్ట్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తాను. చూడండి, హ్యాండ్స్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ ప్రకారం ఎంత ఉందో అంత కట్ చేసుకుంటాం అనమాట. మనకు మెజర్మెంట్ ఇచ్చిన బ్లౌజు కరెక్ట్గా ఉంది అనుకుంటే ఈ మెథడ్లో కట్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా అర్థమవుతుంది, కటింగ్ కూడా తొందరగా అయిపోతుంది అనమాట. చూడండి, ఈ బ్లౌజ్ వచ్చేసి కొద్దిగా హైట్ పెంచమన్నారు. 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసుకొని ఒక 1/2 ఇంచ్ అంత హైట్ పెంచుతున్నాను. హ్యాండ్ పొడవు వచ్చేసి 1/2 ఇంచ్ అట్లా పెంచమన్నారు, పెంచేసాను. ఇక్కడ పెంచేసింది వదిలేసుకొని బ్లౌజు హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంత పెట్టుకొని చంక కుట్టు దగ్గర కూడా ఇప్పుడే మార్కింగ్ వేసేసాను. చూడండి, ఇక్కడ సైజ్ బ్లౌజ్కి ఎంత ఉందో అంత. ఎందుకంటే ఇక్కడ మనం టేప్ వాడట్లేదు కదా, ఇలా చూసుకోవాలన్నమాట. నాకు వచ్చేసి చంక డౌన్ ఎక్కువగా కనిపించింది. నేను ఎలా కొలుచుకుంటానో చూడండి. చంక డౌన్ని సైడ్ కుట్టు వైపు టైట్ కుట్టు కోసం వేసుకున్న లైన్ అయితే గీసేసుకున్నాను. ఇక్కడ నాకు దగ్గర 3 ఏళ్ళు 6 ఏళ్ళు అంటే 4 ఇంచుల వరకు ఉందండి. అది ఎక్కువ అవుతుంది, 4 ఇంచుల కొద్దిగా తక్కువగా ఉంది, అది ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను ఇంకొక కొంచెం తగ్గించాను చంక డౌన్ వచ్చేసి.
ఇలా కరప్షన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది కటింగ్ చేసేటప్పుడు. సైజ్ ఎలా ఉంటే అలా కట్ చేస్తే కూడా కొన్నిసార్లు కుదరదనమాట. చూడండి, ఇప్పుడు నాకు మొత్తం 5 ఏళ్ళు వచ్చిందనమాట. 5 ఏళ్ళు అంటే మనకు 3.5 ఇంచులు కంపల్సరీగా చంక డౌన్ అనేది ఉంటుంది. ఇలా వేళ్ళతో కూడా కట్ చేయొచ్చు అంటే కట్ చేయొచ్చండి, వస్తుంది. ఒకప్పుడు ఇలానే కట్ చేసేవాళ్ళు, ఎక్కువగా టేప్ అయితే వాడేవాళ్ళు కాదు. టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్, చంక టైట్ కుట్టు దగ్గర ఒక టక్స్, షోల్డర్ దగ్గర ఒక టక్స్ ఇచ్చేసుకొని ఇప్పుడు వచ్చేసి కర్వ్ అయితే తీసేసుకుందాం. పైన కొద్దిగా 1 ఇంచ్ అంత వదిలేసుకొని చంక టైట్ కుట్టుకి మధ్యలో 3/4 ఇంచు చూస్తున్నారు కదా. మన వేలుగుడ్డు పెట్టుకుంటే 1 ఇంచు, వేలుగుడ్డులో 3వ వంతు పెట్టుకుంటే 3/4 ఇంచు వస్తుంది. అలా పెట్టేసుకొని కట్ చేసుకోండి. కరెక్ట్గా సరిపోతుంది లోత్ అనేది ఈ సైజుకి. ఇక్కడ టక్స్ ఇచ్చేసుకుంటే ఇది ఫ్రంట్ పార్ట్కి వేసుకుంటామని చెప్పేసి అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అయితే తీస్తున్నాను చూడండి. ఇక్కడ నేను ఇది వచ్చేసి క్రాస్ కటింగ్ అయితే కాదు, నార్మల్ కటింగే ఉంది. ఇంకా నేను అందుకని నార్మల్గా పెట్టేసుకుంటున్నాను. ఒకసారి సైడ్ బ్లౌజ్కి కూడా చెక్ చేసుకుంటున్నానండి. కట్ చేసే ముందు ప్రతిదీ చూసుకుంటాను నేను. ఒకవేళ క్రాస్ ఉండి మనం మామూలుగా వేస్తే మళ్ళీ మిస్టేక్ అయిపోతుంది కదా. అందుకే చెక్ చేసుకొని వేసేసుకొని బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా ఫ్రంట్ పార్ట్ కోసం లైన్ అయితే వేసేస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి, నేను కింద 1 ఇంచ్ ఎక్స్ట్రాగా వేసుకున్నాను. ఎందుకో నేను చెప్తాను తర్వాత మీకు. ఇది స్ట్రైట్ కటింగ్ కాబట్టి అలా వేసుకున్నాను, ఎందుకనేది మీకు చెప్తాను, కటింగ్ చివరిలో చెప్తాను చూడండి. ఇప్పుడు ఇంకా మన బ్యాక్ పార్ట్తో పని అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ డ్రాయింగ్ వేసేసుకున్నాము. ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఎల్ షేప్ ఇలా వేసేసుకొని దాని లోపల 1/2 ఇంచ్ లోత్ అనేది గీసేసుకోండి. ఇలా చూసారు కదా, మన వేలిగుడ్డులో సగం పెట్టేసుకొని లోత్ అనేది తీసేసుకొని ఫ్రంట్ పొడవు వచ్చేసి సైజ్ బ్లౌజ్ ఎక్కువగా సాగదీయకుండా మామూలుగా పెట్టేసుకుంటే ఖర్చులతో కలిపి పెట్టేసుకున్నానండి నేను. ఇక్కడ ఒక లైన్ అయితే వేసేస్తున్నాను. మనకు ఫ్రంట్ పొడవు వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ సైజ్ బ్లౌజ్ ఉక్స్ పట్టి ఉంటుంది కదా, అటువైపున ఇలా పైన ఖర్చు వదిలేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. ఇలా చాలా నీట్గా సర్దుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రమే కొంచెం లేట్ అవుతుంది, మిగతా బ్లౌజ్ అంతా స్పీడ్గా కటింగ్ అయిపోతుంది. చూడండి, ఇక్కడ నేనైతే గీసేసుకుంటున్నాను. నేను నెక్ ఎంత ఉందో అంత అయితే గీయలేదండి, కొంచెం లోపలికి అటువైపున గీసాను. ఎందుకంటే మనం కుడతాం కదా, చూస్తున్నారు కదా. ఇక్కడ నేను డాట్స్ పెడుతున్నాను చూడండి. అది కుట్టేటప్పుడు ఖర్చుల్లో వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మళ్ళీ నెక్ పెద్దగా అవుతుంది కాబట్టి ఆ సైజు కంటే కొద్దిగా లోపల సైడ్ కాకుండా బయట వైపు తీసాను. ఇప్పుడు ఉక్స్ దగ్గర చూడండి, షేప్ బెల్ట్ వరకు ఎంత ఉందో అంత పెట్టేసుకొని టక్స్ కోసం మనం ఎంత పెట్టుకుంటామనేది చూసి ఎక్స్ట్రాగా పెట్టేసుకొని ఇలా సైడ్ డాట్ని కలిపేసుకోవాలన్నమాట. క్రాస్ బెల్ట్ ఇప్పుడు చివరికి ఉంది కదా, అక్కడ వరకు. ఇక్కడ వచ్చేసి చివరిలో కూడా ఒకసారి చెక్ చేసుకుంటున్నాను చూడండి, ఇక్కడ సైడ్ కుట్ల వైపున. ఎందుకంటే నాకు కొద్దిగా ఎక్కువగానే ఉంది, ఎందుకంటే ఫిల్ట్ ఉంది అక్కడ సైడ్ వైపున, ఫిల్ట్ ఉంది కాబట్టి ఎక్కువగా ఉంది. ఇక్కడ చూడండి, డాట్ కోసం మనకు 2.5 ఇంచులు రావాలి. 3 ఇంచులు పెట్టుకుంటే మనకు 2 ఇంచులు అవుతుంది. 2 ఇంచులకు మళ్ళీ ఇది కొద్దిగా తక్కువగా చూడండి, నేను 4 వేళ్ళ పైన కొద్దిగా పెట్టేసుకొని డాట్ కోసం అయితే గ్యాప్ వచ్చేసి 3 వేలు పెడితే 2 ఇంచెస్ కదా, దీనికి 2 ఇంచెస్ అవసరం లేదు. 1.5 ఇంచ్కి పెట్టేసుకున్నాను. అంటే 3 వేలలో సగం అన్నమాట. ఇలా సైడ్ ఇది 4th డాట్ కూడా ఉందండి. 4th డాట్ ఉన్నందుకే సైడ్ కుట్ల వైపున ఎక్స్ట్రాగా ఉంది క్లాత్. చూడండి, ఇలా డాట్స్ అయితే వేసేసుకోవాలి. మీకు బాగా ప్రాక్టీస్ ఉంటే ఇలా కట్ చేయండి, బ్లౌజ్ కటింగ్ అనేది తొందరగా అయిపోతుంది. చూడండి, కటింగ్ అయితే అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా మనకు కటింగ్ ఈజీగా అయిపోతుంది. మనకు సైజ్కి ఇచ్చిన మెజర్మెంట్ బ్లౌజ్ కరెక్ట్గా ఉందనుకుంటే ఈ మెథడ్ చాలా ఈజీగా స్పీడ్గా అయిపోయే కటింగ్ అండి. చాలా తొందరగా అర్థమవుతుంది కూడా. ఏమీ అర్థం అవ్వట్లేదు ఎన్నిసార్లు కటింగ్ చూసినా కూడా అనుకునే వాళ్ళకి ఈ మెథడ్ అయితే చాలా తొందరగా అర్థమవుతుంది. చూడండి, నేను ఇక్కడ టక్స్ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా మొత్తం టక్స్ అయితే పెట్టేసుకొని కింది వైపున కూడా సేమ్ వచ్చేందుకు మీరు ఇష్టం ఇలా మార్కింగ్ పెట్టుకుంటారా, దీన్ని వెళ్ళి దానిపైన పెట్టి తడితే కూడా మనకు మార్కింగ్ పడిపోతుంది, గీసేసుకుంటే సరిపోతుంది. నేనైతే డైరెక్ట్ వేసేస్తాను, కానీ వీడియో కోసం అయితే పెడుతున్నాను డాట్స్. ఇప్పుడు వచ్చేసి క్రాస్ బెల్ట్ చూడండి, బ్యాక్ పార్ట్ పెట్టేసుకొని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని క్రాస్ బెల్ట్ లెంత్ ఉందనేది వేళ్ళతోనే చూసేస్తాను చూడండి. ఇక్కడ నేను మనకు ఉక్స్ సైడ్ వచ్చేసి ఎంత ఉందనేది ఫస్ట్ చెక్ చేసుకుంటున్నాను. ఇలా నీట్గా పెట్టేసుకొని ఖర్చులతో కలిపి చూసుకోవాలి కదా. నాకు 2.5 ఇంచులు అలా ఉంది, కానీ 3 ఇంచులు తీసుకుంటాను. ఒక సైడ్ వైపున 2 ఇంచులు ఉంది.
2.5 తీసుకుంటాను. చూడండి ఇక్కడ ఈ 1 ఇంచ్ ఎందుకు ఎక్స్ట్రాగా పెట్టాను ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఫ్రంట్ పార్ట్ కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టేసుకొని డైరెక్ట్గా కట్ చేస్తే కూడా మనకు క్రాస్ బెల్ట్ వచ్చేస్తుందండి. కోల్చుకోవాల్సిన అవసరం లేదు. చూస్తున్నారు కదా, అందుకే ఇక్కడ చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ని గీసిన క్రాస్ పట్టిని దగ్గరగా పెట్టి చూపించాను, డైరెక్ట్గా కూడా తీసేయచ్చనే. ఈ మెథడ్ చాలాసార్లు కట్ చేశానండి నేను. స్టార్టింగ్లో ఈ మెథడే ఎక్కువగా కట్ చేసేది. ఇప్పుడు మాత్రం అన్నీ చేంజెస్ అవుతున్నాయి కదా, అలాగే చేంజ్ చేసుకుంటూ రావాల్సి వస్తుందన్నమాట. చూడండి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. చాలా స్పీడ్గా అయిపోతుందండి. ఈ వీడియో కోసం కాబట్టి ప్రతిదీ రికార్డ్ అవుతుందా లేదా అని చూసుకుంటూ కట్ చేయడం వల్ల నాకు 10 మినిట్స్ పట్టింది. మామూలుగా అయితే 5 మినిట్స్లో అయిపోతుందండి ఈ విధంగా కట్ చేస్తే. ఇప్పుడు చూడండి మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ హ్యాండ్స్కి వచ్చేసి వర్క్ వచ్చింది. చూడండి హ్యాండ్స్ కట్ చేసేసాను. మిగిలిన క్లాత్లో బ్యాక్ ఫ్రంట్ మనకి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. క్లాత్ తక్కువగా ఏం లేదు, మామూలుగా ఉంది. వీళ్ళు సన్నగా ఉంటారు కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. చూడండి కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. అలాగే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంత కష్టపడి వీడియో తీస్తున్నాం కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగటం లేదు. చెప్పేంత వరకు కరెక్ట్గానే చెప్తానండి. ఊరికే ఏదో చెప్పేస్తున్నాను అన్నట్టు మాత్రం కాదు. అది కరెక్ట్గా జెన్యూన్గా ఉంటేనే పెడతాను. కరెక్ట్గా వస్తుంది అనుకుంటేనే పెడతాను. ఏది పడితే అది మాత్రం పెట్టనండి నేను. అలాగే చూస్తున్నారు కదా, బ్యాక్ అయిపోయింది, ఫ్రంట్ అయిపోయింది. మిగిలిన క్లాత్లో క్రాస్ పట్టీలు కూడా తీసేస్తాను చూడండి ఇక్కడ. కానీ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి. చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా కనీసం లైక్ చేసినా వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. సక్సెస్కి కొంచెం దగ్గరగా ఉన్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్ అనేది గ్రోత్ ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఇన్నిసార్లు అడగాల్సి వస్తుందండి, అంతే కదా. ఎవరికైనా కూడా అడగందే అమ్మాయినా పెట్టదన్నట్టు అడగాలి, ఇంకా తప్పదు. ఒకసారి వీడియో లేదు ఏమవద్దు వంజాలనిపిస్తుంది. కాకపోతే ఇంతవరకు వచ్చాం కదా అని చెప్పేసి మళ్ళీ ఎందుకులే అనిపిస్తుంది అనమాట. అలాగే వీడియో చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. చిన్న లైక్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.